ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది 24 మే షిఫ్ట్ 2లో జరిగిన సోషల్ స్టడీస్ పేపర్ 2 టెట్ పేపర్ 2. ఈ సెషన్లో అత్యధికంగా 9వ తరగతి నుండి 22 ప్రశ్నలు వచ్చాయి. సో నేను లాస్ట్ టైం అనలైజ్ చేసింది 28 మే పేపర్ షిఫ్ట్ 1. సో అందులో 9వ తరగతి నుంచి 12 ప్రశ్నలు రాగా, సో ఇది ఫస్ట్ డే నాడు జరిగిన సెకండ్ షిఫ్ట్ పేపర్. సో మార్నింగ్ సెషన్ మైనర్ మీడియంకి జరిగింది, సో ఆఫ్టర్నూన్ సెషన్ సో తెలుగు మీడియంలో జరిగింది. సో దీన్ని బట్టి 9th క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది. 10th కంటే ఎక్కువ క్వశ్చన్స్ కూడా 9th నుంచే అడుగుతున్నారు. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో. ఇందులో మీరు ఏ క్లాసెస్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ వచ్చాయో నేను చూపిస్తాను. సో పేజీ నెంబర్లతో సహా నేను ఇవ్వడం జరిగింది. అన్ని ప్రశ్నలు కూడా ఈసారి టెక్స్ట్ బుక్స్ నుంచే ఇచ్చారు. ఈ సెషన్లో మొత్తం అన్ని ప్రశ్నలు కూడా సో పేజ్ నెంబర్లతో సహా ఇచ్చాను. కింద ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నేను తయారు చేసిన టెక్స్ట్ బుక్ నుంచి తయారు చేసిన నోట్స్ నుంచి తీసుకుంది. ఈ మెటీరియల్ కాస్ట్ 150. సో December 5th నుంచి 300 అవుతుంది. 6th నుండి 10th వరకు తయారు చేసిన మెటీరియల్ ఇది కావాలి అనుకుంటే 9494525644 నెంబర్కి 150 రూపీస్ గూగుల్ పే లేదా ఫోన్పే చేయండి. లేదా డిస్క్రిప్షన్లో శశి అకాడమీ అప్లికేషన్ లింక్ ఉంది. అప్లికేషన్ నుండి కూడా పర్చేస్ చేయొచ్చు. మెటీరియల్ ప్రింట్ తీసుకోవచ్చు. సో ఈ సెషన్లో 6వ తరగతి నుండి ఎలాంటి ప్రశ్నలు కూడా రాలేదు. 7వ తరగతి నుంచి చాలా తక్కువగా 2 ప్రశ్నలు మాత్రమే వచ్చాయి. సో 8th, 9th, 10thలో 9th, 10th అండ్ ఇంటర్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. సో 7th నుంచి 2, 8th నుంచి 6, 9th నుంచి సో 22 ప్రశ్నలాగా 9thలో లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాల్లో వలసవాదం నుండి 4 ప్రశ్నలు, 17, 18, 19 శతాబ్దాల్లో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాల నుంచి 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. సో 10th నుంచి 9 క్వశ్చన్స్, ఇంటర్ నుంచి సో జాగ్రఫీ నుంచి 2, పాలిటీ సెకండ్ ఇయర్ నుంచి 2, ఎకానమీ నుంచి 5 ప్రశ్నలు రావడం జరిగింది. సో దిగువన ఇచ్చిన ఉష్ణోగ్రతల్లో అవరోహణ క్రమంలో అమర్చి ఉన్న సరైన క్రమాన్ని గుర్తించండి. సో బిగ్ వాల్యూ నుంచి స్మాల్ వాల్యూకి అడుగుతున్నారు ఉష్ణోగ్రతల్ని. చాలా సింపుల్. సో ఉష్ణోగ్రతల గురించి 8వ తరగతి 2వ అధ్యాయం సూర్యుడు శక్తి వనరులో ఉంది. సో 29, 16, 12, 4, 1 బిగ్ సైజ్ టు స్మాల్ సైజ్ నెంబర్స్ 0. సో అలానే -1 అనేది మైనస్లో చిన్న సంఖ్య పెద్దది. సో -1 తర్వాత -4 తర్వాత -16. సో ఇది డిసెండింగ్ ఆర్డర్ పైనుంచి కిందికి. సో బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్. ఆన్సర్ 4. 0 డిగ్రీ రేఖాంశంపై ఉన్న గ్రీన్ బీచ్లో మధ్యాహ్నం 12 గంటలైతే 90 డిగ్రీల తూర్పు రేఖాంశంపై ఉన్న ఎక్స్ నగరం వద్ద స్థానిక సమయం ఎంత అని అడుగుతున్నారు. సో గ్రీన్ బీచ్ నుంచి తూర్పుకు వెళ్ళే కొద్దీ సమయం కలపాలి. సో 0 డిగ్రీ రేఖాంశం వద్ద 12 గంటలు అవుతున్నట్లయితే 90 డిగ్రీలు అంటే 1 డిగ్రీ రేఖాంశం వాల్యూ 4 నిమిషాలు కాగా 90 డిగ్రీలకి 360 నిమిషాలు అవుతుంది. సో 320 నిమిషాలని 60తో డివైడెడ్ బై చేస్తే 6 గంటలు వస్తుంది. సో తూర్పుకి వెళ్తున్నారు కాబట్టి సమయాన్ని కలపడం వల్ల 12 PM. సో మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది కాబట్టి 6 గంటలు కలిపితే 6 PM అవుతుంది. ఆన్సర్ 6 PM. సో దీని గురించి రేఖాంశాల వాల్యూస్ గురించి 9వ తరగతి 1వ అధ్యాయం మన భూమిలో ఉంది. భారతదేశంలో బైసన్ గార్జ్ ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. 9వ తరగతి 2వ అధ్యాయం భూమి సహజ ఆవరణములు శిలావరణం అనే లెసన్లో 21వ పేజీలో ఉంది. సో తెలుగు మీడియంలో దీని పేరు ఏపీ అనేది ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. సో గోదావరి నది మీద పాపికొండల వద్ద బైసన్ గార్జ్, కాశ్మీర్లోని ఇండస్ గార్జ్, ఈ రెండింటి గురించి క్వశ్చన్స్ వచ్చాయి. సో 2-3 టైమ్స్ అడిగారు. సో ఇంగ్లీష్ మీడియంలో దీని గురించి ద బైసన్ గార్జ్ ఇన్ ఏపీ ఆన్ ద గోదావరి, ఇండస్ గార్జ్ ఇన్ కాశ్మీర్. సో ఏపీ అనేది ఇంగ్లీష్ మీడియంలో మెన్షన్ చేయడం జరిగింది. సో టెక్స్ట్ బుక్లో ఇచ్చినట్టు తీసుకున్నాను కాబట్టి నా దాంట్లో కూడా బైసన్ గార్జ్ అనేది గోదావరి నది మీద పాపికొండల వద్ద ఉంది అనే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్, ప్రపంచంలోని లోతైన అగాధాల్లో ఒకటైన ప్యూర్టోరికా లేదా నేవ్స్ అనేది ఈ సముద్రంలో ఉంది. ఆన్సర్ అట్లాంటిక్ మహాసముద్రం. 9వ తరగతి అధ్యాయం 3 జలావరణం 30వ పేజీలో ఆన్సర్ ఉంది. సో ప్యూర్టోరికో లేదా నేవ్స్ అనేది అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. సో చాలా ఇంపార్టెంట్. సో ఇవ్వడమే ముఖ్యమైన మహాసముద్ర అగాధాలు అని ఇవ్వడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఛాలెంజర్ లేదా మెరియానా అనేది పసిఫిక్ మహాసముద్రం. సో ఇది 11,022 మీటర్ల లోతుంది. నెక్స్ట్ ప్యూర్టోరికో లేదా నేవ్స్
అనేది అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది, 10,475 మీటర్ల లోతుంది. జావా అనేది అగాధం హిందూ మహాసముద్రంలో ఉంది, 7,450 మీటర్ల లోతు ఉంది. వాస్తవంగా దీని ప్రభావం కారణంగా గాలులు ఉత్తరార్ధగోళంలో కొద్దిగా కుడివైపుకు మరియు దక్షిణార్ధగోళంలో కొద్దిగా ఎడమవైపుకు కదులుతాయి. సో దీనికి ఆన్సర్ భూమి తన చుట్టూ తాను భ్రమించడం లేదా భూభ్రమణం. 9వ తరగతి 4వ అధ్యాయం వాతావరణం 42వ పేజీ పీడన మేకలలు అనే హెడ్డింగ్లో 2వ భాగంలో ఉంది. భూమి తన అక్షం మీద తన చుట్టూ తాను తిరుగుతున్న ప్రభావం లేదా భూభ్రమణం వల్ల గాలులు అనేవి ఉత్తరార్ధగోళంలో కొద్దిగా కుడివైపు, దక్షిణార్ధగోళంలో కొద్దిగా ఎడమవైపు వీస్తాయి. దీన్నే కొరియాలిస్ ప్రభావం అంటారు. కింది వాటిలో విద్యుత్ వేడి నిరోధకమైన ఈ ఖనిజం సన్నని పొరల్లో లభ్యమవుతుంది. ఆన్సర్ మైకా. సో ఇంగ్లీష్ మీడియంలో ఇక్కడ ఒక చిన్న బిట్ మిస్ అయింది. ఏంటంటే వేడి నిరోధకం అనేది ఇంగ్లీష్ మీడియంలో మిస్ అయింది. తెలుగు మీడియంలో మిస్ అయింది. సో మైకా మెరిసే ఖనిజం విద్యుత్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలో విస్తృతంగా ఉపయోగిస్తారు. సన్నటి పొరల్లో లభ్యమవుతుంది. ఇది విద్యుత్ నిరోధకం, బట్ ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వడం జరిగింది. మైకా ఈజ్ ఎ షైనీ మెటీరియల్ అండ్ ఈజ్ యూజ్డ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ. ఇట్ హ్యాస్ మెనీ ప్రాపర్టీస్ విచ్ మేక్ ఇట్ యూస్ఫుల్. ఇట్ కమ్స్ ఇన్ థిన్ లేయర్, సన్నని పొరల్లో, అండ్ ఈజ్ ఎ నాన్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ హీట్. సో నా మెటీరియల్లో ఈ విధంగా ఉంది. మెరిసే ఖనిజం సన్నటి పొరల్లో లభ్యమవుతుంది. విద్యుత్ నిరోధకం, విద్యుత్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలో విస్తృతంగా ఉపయోగిస్తారు. సో సేమ్ ఇన్ఫర్మేషన్ మ్యాటర్లో కూడా ఇవ్వడం జరిగింది పారాగ్రాఫ్లో పాయింట్ వైజ్గా. భారత్లోని ఈ రాష్ట్రాలు భూటాన్తో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఆన్సర్ సిక్కిం, వెస్ట్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం. సో ఇలాంటి క్వశ్చన్ ఒకటి కంపల్సరీ ఉంటుంది. మ్యాప్ పాయింటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో భారతదేశం మ్యాప్పై అవగాహన ఉండాలి. కింది వాటిలో ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క విధి కానిదాన్ని గుర్తించండి. సో ఇది ఐఎంఎఫ్ మరియు వరల్డ్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థలకు సహకారాన్ని అందిస్తుంది. కరెక్ట్. ఇది అంతర్జాతీయ వాణిజ్య విధానాల్ని పర్యవేక్షిస్తుంది. కరెక్ట్. ఇది బహుపాక్షిక వాణిజ్య చర్చలకు వేదికగా పనిచేస్తుంది. కరెక్ట్. ఇది ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న మరియు చెందని దేశాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. సో ఇది రాంగ్. సో సెకండ్ ఇయర్ ఇంటర్ ఎకనామిక్స్ 8వ లెసన్ విదేశీ రంగం 274వ పేజీలో సో ప్రపంచ వర్తక సంస్థ విధులు లేదా ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క విధుల గురించి ఇవ్వడం జరిగింది. సో ఇది ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటే ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ వాటి అనుబంధ సంస్థలకు సహకరిస్తుంది. సో బహుళ వ్యాపార చర్చలకు వేదికగా పనిచేస్తుంది. ప్రపంచ దేశాల మధ్య ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వర్తక వ్యవహారాలు జరిగేలా చూస్తుంది. సో ఇవన్నీ తెలుసుకుంటే ఆన్సర్ తెలుస్తుంది. కింది వాటిలో మాధ్యమిక వస్తువుల్ని గుర్తించండి. సో మాధ్యమిక వస్తువులు ఏంటో చూద్దాం. ఇతర వస్తువుల తయారీకి ఉపయోగించకపోతే అది అంతిమ వస్తువు అవుతుంది. ఒకవేళ ఇతర వస్తువుల తయారీకి ఉపయోగిస్తే అది మాధ్యమిక వస్తువు అవుతుంది. సో ఇది 10th క్లాస్ 3rd లెసన్ ఉత్పత్తి ఉపాధి 32వ పేజీలో ఉంది. సో గుర్తుపెట్టుకోండి, ఇతర వస్తువుల తయారీకి ఉపయోగించకపోతేనే అంతిమ వస్తువు, ఇతర వస్తువుల తయారీకి ఉపయోగిస్తే మాధ్యమిక వస్తువు. సో ఇక్కడ నిర్మాణ రంగంలో ఉపయోగించే ఇటుకలు మరియు ఉక్కు. సో ఇక్కడ ఇతర వస్తువుల తయారీకి నిర్మాణ రంగంలో సో టెలివిజన్ కానీ, బొగ్గు కానీ, మొబైల్ ఫోన్ కానీ ఇవి అంతిమ వస్తువులు. సో డైరెక్ట్గా వాడేస్తాం వీటిని. నిమ్న హిమాలయాలు మరియు శివాలిక్స్ మధ్య ఉన్న లోయల్ని ఈ విధంగా పిలుస్తారు. ఆన్సర్ డూన్స్. సెకండ్ ఇయర్ భూగోళ శాస్త్రం అధ్యాయం 7 భారతదేశ నైసర్గిక స్వరూపం 139వ పేజీలో ఆన్సర్ ఉంది. సో హిమాచల్ శివాలిక్ల మధ్య ఉన్న అనుదైర్ఘ్య లోయల్ని డూన్లు అని అంటారు. సో ఇక్కడ హిమాచల్ అన్న నిమ్న హిమాలయాలు అన్న ఒకటే. సో హిమాచల్ మరియు శివాలిక్స్ మధ్య ఉన్న లోయల్ని డూన్స్ అని అంటారు. సో ఇది 10th క్లాస్ ఫస్ట్ లెసన్లో ఉన్న భారతదేశ భౌగోళిక స్వరూపాల్లో వాల్యూస్ అన్ని ఒకే దగ్గర ఇవ్వడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్, యూజ్ అవుతుంది, చూసుకోండి ఫ్రెండ్స్. భారతదేశంలో ముడిసరుకు నుండి అత్యంత విలువైన ఉత్పత్తుల వరకు ఒక గొలుసు వలె విలువను చేర్చుతూ స్వావలంబన సాధించిన ఏకైక పరిశ్రమ ఆన్సర్ వస్త్ర పరిశ్రమ. 9వ తరగతి 7వ అధ్యాయం భారతదేశంలో పరిశ్రమలు 77వ పేజీ. వస్త్ర పరిశ్రమ. భారత ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక ఉత్పత్తిలో వస్త్ర పరిశ్రమ వాటా 14%. ముడి సరుకు నుండి అత్యంత విలువైన ఉత్పత్తుల వరకు ఒక గొలుసు వలె విలువను చేర్చుతూ స్వావలంబన సాధించిన ఏకైక పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. ఈ అడవులు భారత్లోని అధిక భాగంలో ఉత్తర ఆస్ట్రేలియా మరియు మధ్య అమెరికాలో కనిపిస్తాయి. ఉత్తర ఆస్ట్రేలియా మరియు మధ్య అమెరికాలో ఈ అడవులు అలానే భారత్లోని అధిక భాగంలో కనిపిస్తాయి.
సో భారతదేశంలో అధిక భాగంలో కనిపించేవి ఉష్ణమండల ఆకురాల్చే అడవులు ఆన్సర్. సో నేను జీవావరణం లెసన్లో అన్నింటినీ ఒకే దగ్గర మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో నుంచి డెఫినెట్ క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్, చూసుకోండి. సో దీని మీద నేను ఎంసీక్యూస్ చేసి కూడా ఇవ్వడం జరిగింది. ఈ లెసన్ మీద 50 క్వశ్చన్స్ అని ఉంటుంది. సో మళ్ళీ టెక్స్ట్లో కింద ఇవ్వడం జరిగింది. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు భారత్లో అధిక భాగంలో ఉత్తర ఆస్ట్రేలియా, మధ్య అమెరికాలో ఉంటాయి. ఈ ప్రాంతాల్లో వివిధ ఋతువులు ఉంటాయి. నీటిని పొదుపు చేయడానికి ఎండాకాలంలో ఈ చెట్లు తమ ఆకుల్ని రాలుస్తాయి. ఈ అడవుల్లో ఉండే గట్టి కలప చెట్లు సాల్, టేకు, వేప మరియు శీషం. కలపతో సామాగ్రి తయారు చేయడానికి, నిర్మాణ, రవాణా వస్తువులు తయారు చేయడానికి ఈ గట్టి కలప చెట్లు చాలా అనువుగా ఉంటాయి. ఈ అడవుల్లో సాధారణంగా ఉండే జంతువులు పులులు, సింహాలు, ఏనుగులు, కొండముచ్చులు మరియు కోతులు. ఈ రకమైన వ్యవసాయ విధానంలో పంటల పెరుగుదల, ఋతుపవనాలపై, భూమిలోని పోషక పదార్థాలపై, అనుకూలమైన వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఆన్సర్ సాధారణ జీవనాధార వ్యవసాయం. సో పంటల పెరుగుదల, ఋతుపవనాలపై, భూమిలోని పోషక పదార్థాలపై, అనుకూలమైన పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది సాధారణ జీవనాధార వ్యవసాయంలో. ఈ పర్వత శ్రేణులు దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి. ఆన్సర్ సాత్పురా పర్వత శ్రేణి. 10వ తరగతి 1వ అధ్యాయం భారతదేశ భౌగోళిక స్వరూపాలు 10వ పేజీ. సాత్పురా పర్వతాలు దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి. సాత్పురా పర్వతాలు దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి. అల్యూమినియం శుద్ధి పరిశ్రమను ఏర్పాటు చేయడానికి కావలసిన అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయుటకు 2 ప్రధాన కారకాలు కీలక పాత్ర వహిస్తాయి. అవి ఆన్సర్ క్రమం తప్పని విద్యుత్ సరఫరా మరియు తక్కువ ధరకు లభించే ముడి పదార్థాల సరఫరా. సో ఇది రిపీట్ అయిన క్వశ్చన్. సో 9వ తరగతి 7వ అధ్యాయం భారతదేశంలో పరిశ్రమలు పేజీ 81లో ఆన్సర్ ఉంటుంది. ఉత్తర అమెరికాలోని అమెరికా కెనడా ప్రాంతంలోని రాకీ పర్వతాల కిందుగా వీచే ఉష్ణ స్థానిక పవనాల్ని ఈ విధంగా పిలుస్తారు. ఆన్సర్ చినూక్. సో ఉత్తర అమెరికాలోని అమెరికా కెనడా ప్రాంతంలోని రాకీ పర్వతాల కిందుగా వీచే పవనాలు చినూక్. యూరప్లో వీచే ఇలాంటి పవనాల్ని ఫోన్ అని అంటారు. సో ఉష్ణ స్థానిక పవనాలు చినూక్. ఉత్తర అమెరికాలోని అమెరికా కెనడా ప్రాంతంలో రాకీ పర్వతాల కిందుగా వీచే పవనాల్ని చినూక్ అని అంటారు. చినూక్ అర్థం మంచుని తినేది అని ప్రజలు అనుకుంటారు. వాస్తవానికి ఈ పవనాల పేరు ఈ ప్రాంతంలో నివసించిన అమెరికా మూలవాసీల్లో ఒక జాతి పేరు. మానవ అభివృద్ధి సూచికను రూపొందించడానికి కింది వాటిలో అవసరం లేనిది ఏది? ఆన్సర్ జనాభా వృద్ధి రేటు. 10వ తరగతి 2వ అధ్యాయం అభివృద్ధి భావనలు లెసన్లో 23-24 పేజీలో చదివితే దీనికి ఆన్సర్ దొరుకుతుంది. సో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP ప్రచురించిన మానవాభివృద్ధి నివేదిక దేశాల్ని ఆ ప్రజల విద్యాస్థాయి, ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయాల్ని బట్టి పోలుస్తుంది. విద్యాస్థాయి, ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయం ఆధారంగా. సో అవసరం లేని జనాభా వృద్ధి రేటు. రాజుకి సంపూర్ణ అధికారాలు దేవుడి నుండి లభించాయని, కాబట్టి దైవమిచ్చిన హక్కుతో రాజు పాలిస్తాడని నమ్మిన ఇంగ్లాండ్ రాజు. ఆన్సర్ జేమ్స్ 1. 9వ తరగతి 12వ అధ్యాయం 17, 18, 19 శతాబ్దాల్లో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు 150వ పేజీ. దైవదత్త సిద్ధాంతం డివైన్ రైట్ థియరీ. రాజుకి పూర్తి అధికారాలు దేవుడి నుండి లభించాయని, దైవం ఇచ్చిన హక్కుతో రాజు పాలిస్తాడని జేమ్స్ 1 నమ్మాడు. ఇదే దైవదత్త సిద్ధాంతం. సాధారణ శకం లేదా క్రీస్తు శకం 1789లో అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వం దీన్ని ఆమోదించింది. ఆన్సర్ గణతంత్ర రాజ్యాంగం. సో అమెరికా స్వాతంత్ర ప్రకటన 1789లో అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వం గణతంత్ర రాజ్యాంగాన్ని ఆమోదించింది. సో ఇంకో డేట్ కూడా ఇంపార్టెంట్. 1776 జూలై 4న విప్లవ సైన్యం ఫిలడెల్ఫియాలో 3వ కాంగ్రెస్ సమావేశంలో స్వాతంత్ర్య ప్రకటనను ఆమోదించింది. 9వ తరగతి 12వ అధ్యాయం 17, 18, 19 శతాబ్దాల్లో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు 151వ పేజీలో ఆన్సర్ ఉంటుంది. జర్మనీ యొక్క ఏకీకరణను సాధించడానికి డెన్మార్క్తో ఈ ప్రదేశాల సమస్యను లేవనెత్తడం ద్వారా బిస్మార్క్ ప్రష్యన్లలో జాతీయవాద భావాల్ని రేకెత్తించే మొదటి అవకాశాన్ని పొందాడు. ఆన్సర్ స్లెస్విగ్ మరియు హోల్స్టైన్ ప్రదేశాల సమస్యను లేవనెత్తడం ద్వారా బిస్మార్క్ ప్రష్యన్లలో జాతీయవాద భావాల్ని రేకెత్తించే మొదటి అవకాశాన్ని పొందాడు. 9వ తరగతి 12వ లెసన్ 17, 18, 19 శతాబ్దాల్లో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు 162వ పేజీలో ఆన్సర్ ఉంది. సో డెన్మార్క్తో యుద్ధం అనే హెడ్డింగ్ కింద ఉంటుంది. స్క్లెస్విగ్, హోల్స్టీన్ లేదా
హోల్స్టైన్ లేదా హోల్స్టీన్. సో మ్యాప్లో ఒక రకంగా ఇచ్చారు, టెక్స్ట్లో ఒక రకంగా ఇచ్చారు. సో ఇవి జర్మనీకి ఉత్తరంగా ఉన్న 2 రాజ్యాలు. ఈ రాజ్యాలు డెన్మార్క్లో సమైక్యమై ఉన్నాయి. గత 400 సంవత్సరాలుగా స్వతంత్రంగా మనుగడ సాగిస్తున్నాయి. ఈ 2 రాజ్యాలు తమ ఆధీనంలోకి రావాలని జర్మనీ ప్రజలు కోరుకున్నారు. డెన్మార్క్తో స్క్లెస్విగ్ హోల్స్టైన్ రాజ్యాల సమస్యను లేవనెత్తడం ద్వారా ప్రష్యన్ జాతీయవాద భావాల్ని రెచ్చగొట్టే ప్రథమ అవకాశం బిస్మార్క్కి చిక్కింది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో పారిశ్రామికీకరణకు అవసరమైన ముందస్తు షరతుల్ని గుర్తించండి. ఉత్పత్తిలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునే వారి చేతుల్లో సంపద కేంద్రీకరణ, కరెక్ట్. తక్కువ వేతనాలకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్న కార్మికుల లభ్యత, కరెక్ట్. పారిశ్రామిక ఉత్పత్తుల్ని విక్రయించడానికి అవసరమైన పెద్ద మార్కెట్, కరెక్ట్. చౌకైన ముడి పదార్థాలు మరియు సమర్థవంతమైన రవాణా మౌలిక సదుపాయాల ఆవశ్యకత, కరెక్ట్. సో ఏబిసిడి కరెక్ట్. 9వ తరగతి 13వ అధ్యాయం పారిశ్రామికీకరణ సామాజిక మార్పు 169 మరియు 170 పేజీలు. అసఫ్ జాహీ రాజవంశ స్థాపకుడైన నిజాం ఉల్ ముల్క్. ఆన్సర్ మొఘల్ పాలనలో దక్కన్ సుబేదార్. 7వ తరగతి 14వ అధ్యాయం మొఘల్ సామ్రాజ్యం పేజ్ నెంబర్ 133లో ఆన్సర్ ఉంటుంది. హైదరాబాద్ అసఫ్ జాహీలు అనే హెడ్డింగ్ కింద 1720లో మొఘల్ చక్రవర్తుల ప్రాబల్యం బలహీనపడడంతో వారి సామంతులు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. అందులో ఒకరు దక్కన్ సామంతుడైన చిన్ కిలిచ్ ఖాన్. ఇతన్నే నిజాం ఉల్ ముల్క్ అంటారు. 1724లో హైదరాబాద్ రాష్ట్రంలో అసఫ్ జాహీ వంశపాలనను స్థాపించినది చిన్ కిలిచ్ ఖాన్ లేదా నిజాం ఉల్ ముల్క్. ఈ మొఘల్ చక్రవర్తి బెంగాల్ను పాలించే హక్కుని రాబర్ట్ క్లైవ్కి కల్పించాడు. ఆన్సర్ షా ఆలం 2. 7వ తరగతి 15వ అధ్యాయం భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన 137వ పేజీలో చిత్రంలో ఈ సమాచారం ఉంది. మెటీరియల్లో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. బెంగాల్ పాలకుడిగా రాబర్ట్ క్లైవ్కి దివానీ అధికారాన్ని ఇచ్చిన మొఘల్ చక్రవర్తి షా ఆలం. దిగువ ఇచ్చిన భాషలు లాటిన్ నుండి పుట్టాయి కాబట్టి ఈ మధ్య అమెరికా దేశాల్ని మరియు దక్షిణ అమెరికా దేశాల్ని లాటిన్ అమెరికా దేశాలు అని వ్యవహరించసాగారు. ఆన్సర్ స్పానిష్ మరియు పోర్చుగీస్. 9వ తరగతి 15వ అధ్యాయం లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాల్లో వలసవాదం 191వ పేజీలో దీనికి ఆన్సర్ ఉంది. సో లాటిన్ అమెరికా హెడ్డింగ్ కింద 1500 నుంచి 1800 మధ్యకాలంలో 300 సంవత్సరాల కాలంలో మధ్య దక్షిణ అమెరికాలో అధిక భాగం స్పెయిన్ పోర్చుగీస్ ఆధీనంలోకి వచ్చింది. స్పెయిన్ పోర్చుగీస్ భాషలు లాటిన్ నుండి పుట్టాయి కాబట్టి ఈ దేశాల్ని లాటిన్ అమెరికా దేశాలుగా వ్యవహరించసాగారు. మచు పిచు అని పిలువబడే ఇంకా ప్రార్థనా స్థలం ఈ దేశంలో ఉంది. ఆన్సర్ పెరు. ఇది కూడా పిక్చర్ రూపంలోనే ఉంది. 15వ అధ్యాయం 9వ తరగతి లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాల్లో వలసవాదం 194వ పేజీలో ఉంది. మాచుపిచు ఈనాటి పెరూలో ఇన్కా ప్రజలు ఆరాధన చేసే స్థలం పేరిది. 16వ శతాబ్దంలో ఈ ప్రజలు హిందూ మహాసముద్రంపై సముద్ర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆన్సర్ పోర్చుగీస్. 9వ తరగతి 15వ అధ్యాయం లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాల్లో వలసవాదం 195వ పేజీ. హిందూ మహాసముద్రం 16వ శతాబ్దంలో పోర్చుగల్ హిందూ మహాసముద్రంపై సముద్ర సామ్రాజ్యాన్ని స్థాపించింది. 1839-42 మధ్యకాలంలో ఈ 2 దేశాల మధ్య 2 నల్లమందు యుద్ధాలు జరిగాయి. ఆన్సర్ చైనా మరియు ఇంగ్లాండ్. 9వ తరగతి 15వ అధ్యాయం లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాల్లో వలసవాదం 197వ పేజీ. 1839-42 మరియు 57-58 మధ్య చైనా, ఇంగ్లాండ్ల మధ్య నల్లమందు యుద్ధాలు మొదలయ్యాయి. ఈ యుద్ధాల్లో ఇంగ్లాండ్కి ఇతర యూరప్ దేశాలు మద్దతు ఇవ్వగా ఇంగ్లాండ్ చేతిలో చైనా ఓడిపోయింది. దీంతో అనేక అన్యాయ ఒప్పందాల్ని చైనాపై రుద్దింది. ఎలాంటి అదుపులు, పరిమితులు లేకుండా చైనాతో ఇంగ్లాండ్ వ్యాపారం చేయసాగింది. ఈ వ్యవస్థలో ప్రభుత్వం వారి అధికారాన్ని ప్రజల నుండి పొందుతుంది మరియు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆన్సర్ ప్రజాస్వామ్య ప్రభుత్వం. 9వ తరగతి 18వ అధ్యాయం ప్రజాస్వామ్యం రూపుదిద్దుకుంటున్న భావన 229వ పేజీ. ప్రజాస్వామ్యం అంటే ప్రజల నుండి అధికారం పొంది దానికి జవాబుదారీగా ఉండేది. ఆర్థిక మాంద్యం 1929-39 ప్రభావానికి సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటన కానిది అడుగుతున్నారు. సో 25% అమెరికన్లు మరియు 33% ఇతర దేశాల ప్రజలు నిరుద్యోగులుగా మిగిలిపోయారు. సో కరెక్ట్. కర్మాగారాలు మూతబడి వాణిజ్యం క్షీణించడంతో నగరాలు క్షీణతకు కేంద్రాలుగా మారాయి. కరెక్ట్. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు క్షీణించడంతో లక్షలాది మంది రైతులు భూమిని సాగు చేయడం మానేశారు. కరెక్ట్. సో సరికానిది ఆప్షన్ జర్మనీపై ఆర్థిక మాంద్య ప్రభావం అసలే లేదు అనేది సరికాదు. సో చూద్దాం. సో ఇక్కడ అమెరికాలో నిరుద్యోగులు 25%, ఇతర దేశాల్లో 33% దాకా ఉంది. సో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గి లక్షలాది రైతులు పేదవాళ్ళుగా మారారు. సో ఇక్కడ జర్మనీ గురించి చూద్దాం. జర్మనీలో ఆర్థిక మాంద్యం
బ్రెడ్ కొనడానికి ఇక్కడ బస్తాలో డబ్బులు తీసుకెళ్లాల్సి వచ్చేదని చెబుతారు. మాంద్యం వల్ల అన్నింటికంటే ఎక్కువగా ప్రభావితమైన దేశం జర్మనీ. జర్మనీ వీధుల్లో పురుషులు ఏ పని చేయడానికైనా సిద్ధం అని రాసున్న కార్డుల్ని మెడలో తగిలించుకొని కనబడేవారు. సో నిరుద్యోగుల సంఖ్య ఇక్కడ 60 లక్షలకు చేరింది. జర్మన్ పార్లమెంట్ దిగువ సభను ఈ విధంగా పిలుస్తారు. ఆన్సర్ రీచ్టాగ్. 10వ తరగతి 12వ అధ్యాయం ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం భారతదేశం 175వ పేజీలో ఆన్సర్ ఉంది. సో 1928లో జర్మనీ పార్లమెంట్లోని దిగువ సభ రీచ్టాగ్లో నాజీ పార్టీకి 2.6%కి మించి రాలేదు. సో నెగిటివ్కి రెడ్ కలర్ యూజ్ చేయడం జరిగింది మెటీరియల్లో. సో ఇక్కడ సింపుల్గా ఈ లైన్లో మనం ఆన్సర్ అర్థం చేసుకోవాలి. జర్మనీ పార్లమెంట్లోని దిగువ సభ రీచ్టాగ్. జాతీయవాదం, ప్రజాస్వామ్యం మరియు సోషలిజం సన్ యట్సెన్ కార్యాచరణ యొక్క 3 సిద్ధాంతాలు. ఇక్కడ సామ్యవాదం అంటే ఆన్సర్ పరిశ్రమలపై నియంత్రణ మరియు భూమి లేని రైతులకు భూమిని పంపిణీ చేయడానికి భూ సంస్కరణల్ని చేపట్టడం. 10వ తరగతి 13వ అధ్యాయం వలసపాలిత ప్రాంతాల్లో జాతి విముక్తి ఉద్యమాలు 188వ పేజీలో ఆన్సర్ ఉంటుంది. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ వీరితో కూడి ఉంటుంది. ఆన్సర్ ఒక చైర్మన్, 6 సభ్యులు మరియు ఒక రాజ్యాంగ సలహాదారు. సో ఇంటర్ 2వ సంవత్సరం రాజనీతి శాస్త్రం 1వ అధ్యాయం భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యం 18వ పేజీలో ఆన్సర్ ఉంటుంది. సో ఒక చైర్మన్. అంబేద్కర్ చైర్మన్గా ముసాయిదా రాజ్యాంగ రచన కమిటీని ఏర్పరిచింది. సో అంబేద్కర్ చైర్మన్ 1 ప్లస్ 6 సభ్యులు. సో 6 సభ్యులు ఎవరంటే అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, సయ్యద్ సాదుల్లా, డాక్టర్ కేఎం మున్షి, బిఎల్ మిత్తర్, డిపి ఖైతాన్ మొత్తం 6 సభ్యులుగా ఉన్నారు. ఆ తర్వాత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు మరో సభ్యుడు ఎన్ మాధవరావుని కమిటీలోకి నామినేట్ చేశారు. బిఎల్ మిత్తర్ స్థానంలో ఎన్ మాధవరావు వచ్చారు. అలాగే డిపి ఖైతాన్ మరణంతో ఖాళీ అయిన స్థానంలో ప్రఖ్యాత న్యాయవేత్త టిటి కృష్ణమాచారిని నియమించారు. అంటే మొత్తం 6 సభ్యులే. బెనగల్ నరసింహారావు కమిటీకి ప్రధాన రాజ్యాంగ సలహాదారుగా వ్యవహరించారు. సో ఒక చైర్మన్, 6 సభ్యులు ప్లస్ ఒక రాజ్యాంగ సలహాదారు. సో ఆన్సర్ 3 ఇంటర్ సెకండ్ ఇయర్ పాలిటీ. కింది వాటిలో విపత్తు నిర్వహణ దశల్ని గుర్తించండి. సో ఇది ఇంటర్ ఫస్ట్ ఇయర్ భూగోళ శాస్త్రం 7వ అధ్యాయం ప్రమాదాలు, కారణాలు, పరిణామాలు, వాటి నిర్వహణ 287వ పేజీలో ఉంది. సో ఆన్సర్ ఏబిసిడి. విపత్తు సంభవించడం, అత్యవసర స్పందన సదుపాయం, పునరావాసం మరియు పునర్నిర్మాణం మరియు సంసిద్ధత మరియు నష్ట నివారణ. సో ఇక్కడ విపత్తు నిర్వహణ తగ్గింపులో ఇచ్చిన దశలు. నెక్స్ట్ దూస్రా మరియు రివర్స్ స్వింగ్ ఈ ఆటతో సంబంధం కలిగి ఉన్నాయి. ఈజీ క్వశ్చన్. ఆన్సర్ క్రికెట్. 8వ తరగతి 23వ అధ్యాయం క్రీడలు, జాతీయత, వాణిజ్యం 249వ పేజీ. సో దూస్రా రివర్స్ స్వింగ్ బౌలింగ్లో 2 గొప్ప పరిణామాలు దూస్రా రివర్స్ స్వింగ్. వీటికి బీజం వేసిన దేశం పాకిస్తాన్. బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఈ 2 పద్ధతుల్ని అనుమానించాయి. దూసరా రివర్స్ స్వింగ్ అనేవి ఉపఖండంలోని స్థితులకు అనుగుణంగా రూపొందాయి. సో నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ సభ సభ్యులు. ఆన్సర్ అప్పుడు ఉన్న ప్రావిన్షియల్ లెజిస్లేచర్ల సభ్యులచే ప్రధానంగా ఎన్నుకోబడ్డారు. సో 10వ తరగతి 15వ అధ్యాయం స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం 215వ పేజీ. సో రాజ్యాంగ సభ సభ్యుల్ని రాష్ట్ర శాసనసభలు పరోక్షంగా ఎన్నుకున్నాయి. సో ఇంగ్లీష్లో ఆప్షన్ ఇవ్వడం జరిగింది ప్రావిన్షియల్ లెజిస్లేచర్ సభ్యులచే. భారతదేశానికి అంతర్గత మరియు బాహ్య విషయాలపై నిర్ణయాలు తీసుకోవడానికి మరియు తన స్వంత చట్టాలని రూపొందించుకోవడానికి సర్వోన్నత హక్కు ఉంటుంది మరియు ఏ బాహ్య శక్తి భారత్కి చట్టాలు చేయదు. దీని అర్థం భారతదేశం సార్వభౌమ రాజ్యం అని దీని అర్థం. ఏ బాహ్య శక్తి భారత్కి చట్టాలు చేయదు. భారత్ అంతర్గత మరియు బాహ్య విషయాలపై నిర్ణయాలు తీసుకోవడానికి, స్వంత చట్టాలు రూపొందించుకోవడానికి భారతదేశానికి సర్వోన్నత హక్కు ఉంటుంది. సో ఆన్సర్ సార్వభౌమ లేదా సర్వసత్తాక. 8వ తరగతి 13వ అధ్యాయం భారత రాజ్యాంగం 156వ పేజీలో ఉంది. సో 5వ తరగతిలో కూడా ఈ ఆన్సర్ ఉంది. సో సర్వసత్తాక అంటే అంతర్గత విదేశీ వ్యవహారాలన్నింటిలో నిర్ణయాలు తీసుకోవడానికి, చట్టాలు చేయడానికి భారత్కి పూర్తి హక్కు ఉంటుంది. బయటి శక్తులు భారత్కి చట్టాలు రూపొందించలేవు. కింది వాటిలో ఒకే ఒక లోక్సభ స్థానాన్ని కలిగి ఉన్న భారతదేశంలోని రాష్ట్ర. ఆన్సర్ మిజోరాం, నాగాలాండ్ మరియు సిక్కిం. సో చూసుకోండి ఫ్రెండ్స్, ఇందులో
ఎనిమిదో తరగతి 14వ అధ్యాయం పార్లమెంట్ కేంద్ర ప్రభుత్వం 164వ పేజీలో ఆన్సర్ ఉంది. జమ్మూ కాశ్మీర్ 6 లోక్సభ నియోజకవర్గాల్ని కలిగి ఉండేది. అయితే ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్, లడాక్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మారాయి. సో అలా మారడం వల్ల ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి 5 మరియు లడాక్కి 1 వెళ్ళిపోయింది నియోజకవర్గం. సో ఇక్కడ ఒకే ఒక లోక్సభ స్థానాన్ని కలిగి ఉన్న భారత్లోని రాష్ట్రాలు మిజోరాం, నాగాల్యాండ్, ఇంకొకటి సిక్కిం. దాద్రానగర్ హవేలీ మరియు డామన్ డయ్యూ విలీనమయ్యాయి. దాద్రానగర్ హవేలీ 1 నియోజకవర్గం మరియు డామన్ డయ్యూ 1 నియోజకవర్గం కలిగి ఉండేవి. సో 2 కలిశాయి. సో 2 లోక్సభ స్థానాలయ్యాయి. స్వామి దయానంద సరస్వతి అనుచరులు దయానంద్ ఆంగ్లో వేద పాఠశాలలు DAV దీని కొరకు స్థాపించారు. ఆన్సర్, పిల్లలకు ఆధునిక విషయాలు నేర్పుతూనే వారి మతం మరియు సంస్కృతి గురించి తెలియజేయడం. 8వ తరగతి 19వ అధ్యాయం సాంఘిక మత సంస్కరణోద్యమాలు 214వ పేజీలో ఉంది. పంజాబ్లో ఆర్య సమాజ్ అనే హెడ్డింగ్ కింద ఉంది. 1883లో దయానంద సరస్వతి చనిపోయాక అతడి అనుచరులు పంజాబ్లో దయానంద్ ఆంగ్లో వేదిక్ DAV పాఠశాలల్ని స్థాపించారు. పిల్లలకు ఆధునిక విషయాల్ని నేర్పిస్తూనే వారి మతం, సంస్కృతి గురించి తెలియజేయడం ఈ పాఠశాల ఉద్దేశం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 18 దీని గురించి మాట్లాడుతుంది. ఆన్సర్, బిరుదుల రద్దు. ఇంటర్ సెకండ్ ఇయర్ రాజనీతి శాస్త్రం 2వ అధ్యాయం ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు 31వ పేజీలో ఆన్సర్ ఉంది. సో ఇక్కడ చూస్తే 18వ ఆర్టికల్ సైనిక సంబంధం లేదా విద్యా సంబంధమైనవి తప్ప ఏ ఇతర బిరుదుని ప్రభుత్వం ప్రసాదించరాదని తెలుపుతుంది. 2006 రోడ్డు భద్రతా వారోత్సవాలకు ఈ అంశాన్ని ఎంచుకున్నారు. ఆన్సర్, ప్రమాదాలు లేకుండా ఉండడమే రోడ్డు భద్రత. 9వ తరగతి 21వ లెసన్ విపత్తుల నిర్వహణ పేజీ నెంబర్ 262లో ఆన్సర్ ఉంది. 2006 వారోత్సవాల అంశం ప్రమాదాలు లేకుండా ఉండడమే రోడ్డు భద్రత. సో భారత్లో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో 80,000 మంది చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో ఇది 13%. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో సగం కంటే ఎక్కువ మంది 15 నుంచి 44 మధ్య వయసుల వాళ్ళు ఉన్నారు. 2000 సంవత్సరంలో ప్రమాదాల కారణంగా జీడిపిలో 3% వరకు నష్టపోయామని అంచనా. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జనవరిలో రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుపుతారు. 2006లో రోడ్డు భద్రతా వారోత్సవాలకు ప్రమాదాలు లేకుండా ఉండటమే రోడ్డు భద్రత అనే అంశాన్ని ఎంచుకున్నారు. కింది వాటిలో అక్రమ రవాణా రూపం కాని దాన్ని గుర్తించండి. ఆన్సర్ 4. పిల్లలను హాని కలిగిస్తామని బెదిరించడం లేదా చదివించబోము అని బెదిరించడం అక్రమ రవాణా రూపం కాదు. సో మిగిలినవన్నీ బలవంతపు వ్యభిచారం, డబ్బు కోసం భిక్షాటనలో పిల్లల్ని చేర్చడం, వాటిని పాటించమని కొట్టడం మరియు మానవ అవయవాల్ని తొలగించి వ్యాపారం చేయడం అనేవి అక్రమ రవాణా రూపాలు. 9వ తరగతి 20వ అధ్యాయం మహిళా రక్షణ చట్టాలు 256వ పేజీలో దీనికి ఆన్సర్ ఉంది. సో అక్రమ రవాణా నిరోధక చట్టం 1956, సవరణ చట్టం 2006. సో ఇవన్నీ కూడా పాయింట్స్ చదివితే మీకు ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ వ్యభిచారం ఉంది, అలానే అక్రమ రవాణా రూపాల గురించి. సో వీటిని చదివితే మీకు ఆన్సర్ దొరుకుతుంది. 2016లో ఎన్నికల సంఘ చరిత్రలో మొదటిసారిగా ఈ 2 నియోజకవర్గాల ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయబడింది. ఆన్సర్, అరవకురిచి మరియు తంజావూర్ తమిళనాడు స్టేట్లో ఉన్నాయి. 10వ తరగతి అధ్యాయం 16 భారత్లో ఎన్నికల ప్రక్రియ పేజీ 238. సో ఎన్నికల రద్దు. దేశ ఎన్నికల సంఘ చరిత్రలో తొలిసారిగా తాను విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్ని తానే రద్దు చేసింది. ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అరవకురిచి, తంజావూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఓటర్లకు భారీగా డబ్బుని పంచుతున్నారన్న ఆరోపణలతో ఎన్నికల సంఘం 2016 మే 16న జరగాల్సిన ఉప ఎన్నికల్ని వాయిదా వేసింది. గడియారాలపై GST రేటు 12%. ఒక వాచ్ యొక్క గరిష్ట రీటైల్ ధర 22,400. గడియారాన్ని కొనుగోలు చేసినందుకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను మొత్తం. సో ఇక్కడ GST కలిపి ఉంది. సో గరిష్ట రీటైల్ ప్రైస్ సో మ్యాక్సిమం ఎంత అంటే 22,400. సో ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను 12%. సో GST రేటు సో 12% ఎంత క్రాస్ మల్టిప్లికేషన్తో ఆన్సర్ వస్తుంది. సో 12 into 22,400 డివైడెడ్ బై 112. సో 112 2s are 224. సో 200 into 12 2,400 అనేది ఆన్సర్ అవుతుంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను మొత్తం 2,400. సో 112 అనేది 22,400కి ఈక్వల్. సో 12% మనం కట్టాల్సిన పన్ను ఎంత క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది 12 into 22,400 by 112. సో కొంత గజిబిజిగా ఉండేసరికి మళ్ళీ చెప్పాను. సో చూసుకోండి.
9వ తరగతి 11వ అధ్యాయం ప్రభుత్వ బడ్జెట్ పన్నులలో సో దీనికి సంబంధించి ఉంటుంది. కింది వాటిలో అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణం కానిది గుర్తించండి. ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణం కానిది ఉన్నత జీవన ప్రమాణాలు అనేవి ఉండవు. సో ఇది ఇంటర్ సెకండ్ ఇయర్ అర్థశాస్త్రం 1వ అధ్యాయం ఆర్థికాభివృద్ధి 17వ పేజీ నుండి స్టార్ట్ అవుతుంది. సో 3-4 పేజెస్ చదివితే ఆన్సర్ దొరుకుతుంది. సో ఇవన్నీ ఉంటాయి. ఈ ఉన్నత జీవన ప్రమాణాలు అనేది ఉండదు మీకు ఆప్షన్స్లో మీరు చదివిన దాంట్లో. కింది వాటిలో రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నుని గుర్తించండి. సో ఆన్సర్ ల్యాండ్ రెవెన్యూ మరియు స్టాంప్ డ్యూటీ. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ 8వ అధ్యాయం ఉద్యోగిత సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం 159వ పేజీ. సో ఇక్కడ చూస్తే రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికారాలు, సో భూమి ల్యాండ్, అలానే స్టాంప్ డ్యూటీ. సో ల్యాండ్ రెవెన్యూ మరియు స్టాంప్ డ్యూటీ అనేది దీని ఆన్సర్. విదేశాల్లో భారతీయుల వలసలు మరియు ఉపాధిని నియంత్రించే భారతీయ చట్టం. ఆన్సర్ వలస చట్టం 1983. సో 10వ తరగతి 7వ అధ్యాయం నివాస ప్రాంతాలు వలసలు పేజీ నెంబర్ 101లో ఆన్సర్ ఉంటుంది. సో మెటీరియల్లో ఇలా ఉంది. భారతదేశీయులు విదేశాలకు వలస వెళ్ళి పనిచేయడాన్ని వలసల చట్టం 1983 అన్న భారతదేశ చట్టం పర్యవేక్షిస్తుంది. పని నిమిత్తం వెళ్లే వాళ్ళ ప్రయోజనాల్ని కాపాడడానికి ఇది కొన్ని షరతుల్ని విధిస్తుంది. కింది వాటిల్లో వాణిజ్యేతర బ్యాంక్ని గుర్తించండి. ఆన్సర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది వాణిజ్యేతర బ్యాంక్. ఇంటర్ సెకండ్ ఇయర్ అర్థశాస్త్రం 7వ అధ్యాయం తృతీయ రంగం 246వ పేజీలో ఉంది. సో ఇదంతా చదవాల్సిన అవసరం లేదు, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది రిజర్వ్ బ్యాంక్ అనేది కేంద్ర బ్యాంక్, ప్రభుత్వానికి బ్యాంకర్. సో వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్లలో కొంత మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ దగ్గర నిల్వలుగా ఉంచుతాయి. భారతదేశంలో ప్రస్తుత జిఎస్టీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి. ఆన్సర్ 5, 12, 18 మరియు 28. 9వ తరగతి 11వ అధ్యాయం ప్రభుత్వ బడ్జెట్ పన్నులు 142వ పేజీ. సో ఇక్కడ టెక్స్ట్ బుక్లో 19 అని ఇచ్చారు, నేను కూడా 19 అనే ఇవ్వడం జరిగింది. 5, 12, 19, 28 అని ఇవ్వడం జరిగింది. సో దీనికి మార్క్ యాడ్ అయ్యింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో.